ఆగండి. మీరేం చిన్నప్పుడు తప్పిపోయి ఇప్పుడు దొరకలేదు. నమస్తే బాబు. బాగున్నావా పెద్దమ్మ? బాగున్నానమ్మా. బాగున్నారా నాన్న? బాగున్నానమ్మీ. మాకేంటి సూపర్ గా ఉన్నాం. ఎచ్చడా పెళ్లి కూతురు లోపల రెడీ అవుతోంది బాబు. పెళ్లికా పెళ్లి చూపులుకా? మీరు ఫోన్ చేసినప్పుడే రెడీ అవుతుందని చెప్పారు. మీలాగా ప్యాంట్ షర్ట్ తగిలించుకోవడం కుదరదు కదా. ఎరా కార్తీక్, శిరీష్ రాలేదేమిటి? బాబాయ్ ఈ మధ్యలో శిరీష్ ఒంట్లో బాగుంటలేదు. చిన్నమ్మి పార్దు రాలేదేంటి బాబు? వాళ్ళు వెనకాల వస్తున్నారు అత్తయ్య గారు. ఎంతైనా ఇంటికి పెద్దలు నేనే కదా ముందు రావాల్సింది. అందుకే వాళ్ళ కోసం ఆకుండా వచ్చేసా. లోపలికి పోదాం రండి బాబు, రండి. అదిగో అబ్బాయి కారు వచ్చినట్టుండాది. అది మా కారు మావయ్య గారు. నువ్వేం చిన్నప్పుడు తప్పు ఇప్పుడు దొరకలేదు. నువ్వేం చిన్నప్పుడు తప్పిపోయి ఇప్పుడు దొరకలేదు. ఏంటి? ఆయన నాకు వేస్తున్నారులే చురక. అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు? నందుతో పాటు వచ్చానమ్మా. పార్దు ఏడమ్మీ? మీ అన్నయ్య చిన్నప్పుడే తప్పిపోయి ఇంకా దొరకలేదా? ఊరుకో బావా. వస్తున్నారు నాన్న. ఇద్దరూ కలిసి రావచ్చు కదమ్మీ. ఏదో మీటింగ్ ఉందన్నారు. ఎవరినో కలవాలంట. అందుకే. అయ్యో తప్పకుండా రావాలని చెప్పాను కదమ్మీ. తప్పకుండా వస్తారు నాన్న. ఏంటో ఈ మధ్య ఆయన ముఖ్యమైన పనంటూ తిరుగుతున్నారు. ఆ పని పూర్తయితే తప్ప ఆయన కుదురుగా ఒక్కచోట ఉండేటట్లేరు. పోనీ నేను ఫోన్ చేయనా అమ్మీ? ఊరుకోండి మావయ్య గారు. వరుదిని పిలిచాక పార్దు రాకపోవడం ఏంటి? వరుదినితో పాటు కలిసి వేరు కాపురానికి వెళ్ళడానికి రెడీ అని వాడు ఇక్కడికి రాకుండా ఉంటాడా? అవునన్నా వస్తారులే. కావ్య ఎక్కడా? తయారవుతుందా మీ లోపల? రండి, రండి. రా బావా. ఇంతకీ మీ అన్నయ్య వస్తాడంటవా? నీ మీద బావా. మీ చెల్లెలు మంగళసూత్రంతో ఆడుకోకు. అవును కదా, అయితే నా మీద మా చెల్లెలు మంగళసూత్రంతో ఆడుకోకు. వస్తే వస్తాడు పద బావా. బంగారు బొమ్మలా ఉంది. జడ బాగేశారా? అయ్యో ఇక్కడ ఇలా వచ్చింది. అయ్యో ఎంత బాగున్నవి. ఈ పెన్ సరిగ్గా పెట్టరా. ఇప్పుడు ఓకేనా? ఓకే. నువ్వేం చిన్నప్పుడు తప్పిపోయి ఇప్పుడు దొరకలేదు. అబ్బా ఇవాళ పెళ్లి చూపులు కదా, నువ్వు కొంచెం సిగ్గుపడుతుండాలి. ఓకేనా బావా? ఇది సిగ్గా బొగ్గ? టేబుల్ ఫ్యాన్ లాగా అటు ఇటు మెలికలు తిరుగుతున్నావేంటి? నాకు సిగ్గులేదు. అదే సిగ్గుపడడం రాదు. చాలా బాగున్నావు కావ్య. అక్క అక్క ఇద్దరు బావుల కంటే ఈయనే బాగుంటారంట. మరి ఆయన తగ్గట్టు రెడీ అవ్వాలి కదా. అందుకే. అబ్బో చాలా కథలే ఉన్నాయిగా. కావ్య మా ఆయన కంటే బాగుంటాడా? నాకన్నా బాగుంటాడా? నువ్వు బాగున్నావని నువ్వు అనుకుంటే చాలా నందు. వరుదిని విన్నావా పెద్దమ్మి? వాళ్ళు చెప్పింది కరెక్టే కదండి. ఇది కరెక్ట్. ఎంతైనా మా ఇద్దరి కంటే నువ్వే బెటరే. అదేంటక్క అలానేసావు? మా ఇద్దరికి పెళ్లి చూపులే కాలేదు కదా. ఎంతైనా వీళ్లే నయం. పెళ్లి చూపులు జరగకపోయినా తొలి చూపులైనా జరిగాయి. ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. మేము ఒకరినొకరు చూసుకోవడమే కత్తులు దోసుకున్నాం. ఇక పెళ్లి చూపులెక్కడా? పీటల మీద కూర్చునేదాకా మా ఇద్దరికి పెళ్ళన్న సంగతి మా ఇద్దరికి తెలీదు. ఈ విషయంలో నీకొక్కదానికి థ్రిల్ మిగిలింది కావ్య. పెళ్లి చూపులంటే థ్రిల్ ఎక్కడుందక్క? అంత థ్రిల్లే కదా. పనొచ్చా, పాటొచ్చా, వంటొచ్చా, మంటొచ్చా, అటునడు ఇటునడు. ఇది నిజం చుట్టా సవరమా? నగలు మీ సొంతమైనా ఆరోగ్య తెచ్చుకున్నారా? ఇవే కదా అడిగేది. ఇదంతా ఆ కాలంలోనే. ఇప్పుడు అలాంటి చాదస్తాలు లేవు, అలాంటి ప్రశ్నలు లేవు.
ఉన్నదంతా గమ్మత్తైన థ్రిల్లే. అంటే అబ్బాయి వచ్చేదాకా ఎలా ఉంటాడు, బాగుంటాడా బాగుండడా, ఎత్తుగా ఉంటాడా పొట్టిగా ఉంటాడా, పెద్ద పొట్టుంటుందేమో, నెత్తి మీద జుట్టు ఉండదేమో, ఇలాంటి కుతూహలాలన్నీ ఉంటాయి. వచ్చాక బాగుండి మనకు నచ్చాక మనం నచ్చామా లేదా, ఆ వంక పెడతారా ఈ వంక పెడతారా, కాదంటారా అవునంటారా, ఇలాంటి భయం. నచ్చాక కట్నాలు కానుకలు ఎక్కువ అడుగుతారేమో, ఆడపడుచు లాంఛనాలు, బట్టలు, బంగారం, వెండి, బండి అంటూ పెద్దోళ్ళు కాదంటారేమో. ఇదంతా ఒక టార్చరు. తీరా అన్ని కుదిరి ఓకే అంటే అప్పుడుంటుంది థ్రిల్లు. లేకపోతే అప్పటిదాకా నువ్వన్నట్టు డ్రిల్లే కావ్య. అది మేమిద్దరం మిస్ అయ్యాం కదే. అక్క నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. పెళ్లి చూపులు మిస్ అయితే బావ రాని మళ్ళీ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తా. అప్పుడు వచ్చిన వాళ్ళు వేరే చూపులు చూస్తూ కూర్చోవాలేంటి? అన్నయ్య, నిన్ను చంపేస్తా. వచ్చి, వరు, ఆ అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది. పార్త ఇంకా రాలేదేంటి? బహుశా ఆయన ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారేమో అక్క. ఈ పాటకు బయలుదేరుంటారులే, వచ్చేస్తారు. నాకు విడాకులు ఇవ్వాలనుకుంటే మిమ్మల్ని నిద్దట్లోనే చంపేస్తాను. సార్ సార్ ఏమయ్యా పిలిస్తే పలకవే? సార్ నేను పైన ఉన్నాను సార్, వినపడలేదు. మీరెప్పుడు వచ్చారు సార్? అదెందుకు గాని లాయర్ గారు ఉన్నారా? లేరు సార్, బయటికి వెళ్ళారు. బయటికి అంటే రంగరాజ్ స్ట్రీట్ ఆఫీస్ కా? కాదు సార్, కోర్టుకు వెళ్ళారా? ఈరోజు కోర్టుకి వెళ్ళలేదు సార్. మీరు వస్తున్నట్టు సార్కి ఫోన్ చేశారా సార్? లేదు, ఈ టైంకి ఇంటికే వస్తారు కదా అని డైరెక్ట్గా వచ్చేసాను. మార్నింగ్ నుండి ఇంట్లో ఉన్నారు సార్, ఇందాకే బయటికి వెళ్ళారు. సరే, వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను. లేట్ అవుతుందమ్మా సార్. పర్వాలేదు, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. వెయిట్ చేస్తాను. సరే సార్. ఏంటి వారు మీ ఆయన కోసం వెయిటింగా? అవునన్నయ్య, ఇంకా రాలేదు. ఎవరు బ్రహ్మ వాళ్ళది.